तस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। ॐ नमो भगवते रामकृष्णाय। ॐ नमो भगवते रामकृष्णाय। ॐ नमो भगवते रामकृष्णाय। భక్తులందరికీ నమస్కారం. శ్రీరామకృష్ణ బోధామృత సారం దాదాపు 15-16 రోజులుగా తెలుసుకుంటున్నాం. ఈరోజు 105 వరకు నిన్నటి వరకు చేశాము. 105వ చరణం 27 పేజ్ నంబర్ 105వ చరణం వరకు చేశాము. వెనక్కి వెళ్ళి 96 నుంచి చేస్తే 10 అవుతాయి. 96, 95 పైన ఉంది. 25వ పేజీ 95 పైన 95వ చరణం నుంచి 105 వరకు 10-11 అవుతాయి. చక్కగా అర్థాన్ని తెలుసుకుందాం. భావయుక్తంగా పాడదాం. రామకృష్ణ బోధామృత సారము గ్రోలితరించుడి జనులారా. రామకృష్ణ బోధామృత సారము గ్రోలితరించుడి జనులారా. మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని పొందుడి జనులారా. మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని పొందుడి జనులారా. తేనెటీగ ఎంతే కృషి చేసియు సేకరించిన మకరందమును అన్యుడనుభవించునునట్టుగామున సాధువు ధన సంచయము చేయడు. అది గట్టిగా నొక్కారు కదా, టైట్గా. శ్రీహరినామము చెవి సోకినంతనే పులకాంకరములు గొడమి నేత్రముల హర్షాశ్రు కణములు జల జల వ్రాచెడు భక్తుని నే కర్మలు బంధించవు. యథార్థ వైరాగ్యమును పొందనిది అడవులకేగిన వాంఛలడగునే. భోగ భాగ్యముల పూర్తి త్యజించిన వాడే త్యాగి నిష్పాపుడు జ్ఞాని. మత ధర్మముల పరిరక్షణకై ఆచార కర్మలు పాటించవలయును. పరతత్వము ప్రత్యక్షముందిన కర్మాచరణలకతీతుడతడు. బ్రహ్మజ్ఞానము బడసిన పిదప సర్వబంధములు సడలిపోవును. దైవోన్మాదము ఆవేశించిన జాతి భేదములు సమసిపోవును. దేశములో నలు దిశల యందున తీర్థయాత్రలు తిరిగిన రాని. తనలోయున్నది మనన చేయనిది పరమార్థము చేకూరదు వానికి. చక్కగా నేలను సాగు చేసిన విత్తనములు సులభముగా మొలచును. నిర్మల చిత్తుని మృదుల హృదయమున తత్వబోధనలు త్వరగా ఫలించును. కుండలు బాణలు భుజాలు మూకుళ్ళు చిన్నవి పెద్దవి ఎన్నెన్నో రూపాలు. ఒకే మట్టిలో ఉద్భవమైనటు భగవంతుడొకడే బహునామ రూపాలు. కొలిమిలో ఎర్రగా కానిన ఇనుమును బయట వేయనెప్పటి వలెనలుపగు. సత్సంగతిలో శిక్షణ పొందియు లౌకికుండు ధనలాలస వీడడు.
రాయిలోను నీరము ఇంకనియటు ప్రాపంచికునకు పరమార్థంబులు ఉపదేశించిన ఉల్లమునందు నిలువనేరవవి నిష్ఫలమగును. తెల్లని బట్టపై నల్లని మచ్చ నలుసంతబడినను కలుషితమగును. సాధు నడవడిలో స్వల్ప దోషము బాధాకరము పతనకారకము. రామకృష్ణ బోధామృత సారము గ్రోలితరించుడి జనులారా. రామకృష్ణ బోధామృత సారము గ్రోలితరించుడి జనులారా. మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని పొందుడి జనులారా. మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని పొందుడి జనులారా. 106. తడిసిన అగ్గి పుడక గీచిన, తడిసిన అగ్గి పుడక గీచిన పొగవచ్చును అది ప్రజ్వలింపదు. పొగవచ్చును అది ప్రజ్వలింపదు. ధనమోహములో మునిగిన వానిని, ధనమోహములో మునిగిన వానిని భక్తి బోధనలు స్పందింపజాలవు. భక్తి బోధనలు స్పందింపజాలవు. సో ప్రాపంచికమైన ధనము వీటి మోహం గురించి. తడిసిన అగ్గి పుడక, అగ్గిపుల్ల గీచిన పొగవచ్చును అది ప్రజ్వలింపదు అన్నట్లు ధనమోహములో మునిగిన వానికి, ప్రాపంచికమైన మోహము, కామిని కాంచనాలు, ఇతర భోగ వస్తువులపై ఆకర్షణ, ఆసక్తి ఎక్కువగా ఉండే వ్యక్తికి భక్తి బోధనలు వానిని, ధనమోహములో మునిగిన వానిని భక్తి బోధనలు స్పందింపజాలవు. సో అగ్గిపెట్టే ఉంది, అగ్గి పుల్లలు ఉన్నాయి, కానీ తడిసి ఉంటే వాటిని ఎంత గీచినా వేస్టే. మహా అంటే పొగ వస్తుందే కానీ ప్రజ్వలింపదు. ఇంకా చూస్తే మొత్తం అగ్గి పెట్టేంత వేస్ట్ చేసిన అగ్గి మాత్రం రాదు అన్నట్లు ధనమోహములో ఆకర్షణ ఉండేవానికి, ప్రాపంచికమైన భోగాలలో ఆకర్షణ ఉండేవాడు, దాంట్లో మునిగినవాడు, ఘోరమైన ఏమంటాం ధన ఘోర సంసారి, ఘోర లోభి, అటువంటి వాడికి భక్తి బోధనలు స్పందింపజాలం. సో ఎన్నో ఉదాహరణలు రామకృష్ణులే చెప్తారు. సో ఒక వ్యక్తి వచ్చేవాడట దక్షిణేశ్వరంలో, మొదట ఎంతో భక్తి శ్రద్ధ కనబడిచేవాడు రామకృష్ణుల పట్ల. వచ్చి వినయంగా కూర్చొని వినేవాడు. చాలా రోజుల నుంచి కనపడలేదు. తర్వాత కలకత్తాకు వచ్చారు రామకృష్ణుల వారు. కాళీఘాట్ అక్కడ ఫేమస్ కాళీఘాట్, అందుకే కాళీకొథ పేరు. కాళీకొథ కోల్కతా అయింది, ఇప్పుడు కలకత్తా అనేవారు. యాక్చువల్లీ కాళీకొథ, కాళీ భక్తి ఎక్కువ కలకత్తాలో, బెంగాల్లో. సో కాళీఘాట్, కాళీ వల్లనే ఆ పేరు వచ్చింది. అమ్మవారి శక్తిపీఠం అంటారు, చాలా ప్రసిద్ధమైన ప్లేసు. అక్కడికి వచ్చారు అమ్మవారి దర్శనానికి భక్తులు ఎవరో పిలుచుకుపోతే. అది అక్కడ కలకత్తాలో గంగానది తీరమే, దగ్గరే. సో అక్కడ హృదయరామ్తో కలిసి రామకృష్ణ వారు నడుస్తున్నారు గంగా తీరంలో. ఈ వ్యక్తి, ఏ వ్యక్తి అయితే కొన్నాళ్ళ కిందట దక్షిణేశ్వరం వచ్చి రామకృష్ణుని దర్శించుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో వినేవాడో, ఆ వ్యక్తి అప్పుడు తారసపడ్డాడు ఎన్నాళ్ళ తర్వాత. అలా వాక్ చేస్తుంటే ఆయన బహుశా ఎదురొస్తున్నాడేమో. ఏమోయ్ ఠాకూర్ బాగున్నావా? ఠాకూర్ అంటే పెద్ద మనిషి అంటాం కదా, మనం స్వామి అంటాము. ఠాకూర్ మీన్స్ గాడ్, మనం స్వామి అంటాము, దేవుడు, స్వామి. బెంగాలీ వారు ఠాకూర్ మీన్స్ గాడ్, గాడ్లీ పర్సన్, భగవంతుడు. ఏమోయ్ ఠాకూర్ బాగున్నావా? అయ్యో రమ్మ, ఎక్కడ వినయము, ఎక్కడ ఇది, కథే మారిపోయింది. రామకృష్ణుల వారు అంతర్యామి, ఆయనకేం తెలీదు. సరే
ఏం చెప్పారేమో తెలియదు కానీ వెళ్ళిపోయిన తర్వాత క్రాస్ అయినాడంతే. రామకృష్ణ నవ్వుకుని ఉంటారు అంతే మనసులో. హృదయరా, రే హృదయ్, వీడికి ఏదో నడిమంత్రపు సిరి పట్టింది రోయ్. నడిమంత్రపు సిరి. అర్హత లేకుండా డబ్బులు వస్తే మనిషి బ్యాలెన్స్ చేసుకునేది కష్టం. కొమ్ములు వచ్చినాయంటారు చూడండి. సో అహంకారంతో మిట్టి పడుతుంటాడు. ధన గర్వం, ధన మదం అంటారు. చూస్తుంటాం ప్రపంచంలో. మాటే మారిపోతుంది, చూపు మారిపోతుంది, యాస మారిపోతుంది. కాబట్టి ధనము కలిగించే అహంకారము అంతా ఇంత కాదు పో. రామకృష్ణుల వారు ధన మదం కలిగిన వాడు ఏ విచక్షణను కోల్పోయి మాట్లాడతాడు. చూసావా హృదయ్, దక్షిణేశ్వరంలో కొన్నాళ్ళ కిందట వచ్చేవాడు, ఎంత వినయ విధేయతలతో మాట్లాడేవాడు. ఇప్పుడు టోన్ మారిపోయింది. ఏమోయ్ ఠాకూర్ బాగున్నావా, ఏకవచనం. సో ఇది చెప్పడం ఏమిటంటే రామకృష్ణులు ఎన్నో ఉదాహరణలు ఇస్తారు. ధనము అవసరమైనంత మంచిదే, శృతి మించితే అది అయినట్టు మదముల మారాలనేం లేదు. ఎక్కువ ధనం ఉంటే ఎక్కువ మంచి పనులు చేయొచ్చు, ఇంకా దాన ధర్మాలు, పేదల సాధుల సేవ చేయొచ్చు. కానీ అందరికీ ఉంటుంది ఆ బుద్ధి కాదు కదా. లోభం ఒకటి ఉంది కదా. రాయదుర్గంలో ఒక వ్యక్తి అన్నాడు, షాప్ ఎప్పుడు ఫోన్ చేసినా షాప్లో బిజీ. ఏం చేస్తాం, తప్పదు. ఫోన్ అటెండ్ అయ్యి కష్టం. సో ఏమంటే ఏం చేస్తాం స్వామి, ధన పిశాచం ఒకటి పట్టుకునింది కదా. ఆయన అంటున్నాడు, అది కూడా గ్రేటే. అంత మాత్రం అవేర్నెస్ ఉంది. ధన పిశాచం పట్టుకొనింది, వ్యాపారం. సో అది సులభంగా వదలదు అన్నట్లు. ధనమోహములో ధనమదము 5 రకాలు చెప్తారు. విద్యామదము, ధనమదము, రూపమదము, అధికార మదము, అభిజాత్య మదము. పంచమదములు చాలా సావధానం. ధనమదము, ధనము వల్ల వచ్చే మదం. నేను షావుకారుని, నేను కోటీశ్వరుణ్ణి, వీళ్ళు ఏమి లేని వాళ్ళు, నాకంటే గొప్పవాళ్ళు ఎవరున్నారు అనే అహంకారంతో మాట్లాడడం, మిట్టిపడడం. విద్యామదం, నేను ఎంఏ, పిహెచ్డి, ఎంబీబీఎస్, ఐఏఎస్, ఐపీఎస్, ఇంకేమేమో ఫలానా ఢమాకా, హిందీలో ఫలానా ఢమాకా అంటారు. అంటే రావాలనే నియమం లేదు, రూల్ ఏం లేదు. మాయ. ఐఏఎస్ వచ్చిన వాళ్ళందరూ అహంకారం ఉంటారా? కాదు కదా. పిహెచ్డి చేసిన వాళ్ళంతా అహంకారం కాదు. మాయ ప్రవేశిస్తుంది. కాబట్టి సావధానంగా లేకపోతే అది మనకు మదాన్ని కలిగిస్తుంది. కానీ అధికంగా చదువుకోవడం మంచిది కాదని చెప్పడం లేదు ఇక్కడ. కాబట్టి ఆ విద్యామదం, శాస్త్రవాసన అనే వాకు ఉంది. శాస్త్రవాసన, చదివిందే పగలు రాత్రి చదివిందే. పుస్తకాల పురుగు అనే పేరు వచ్చింది. పుస్తకాలు చదవడం మంచిదే, గ్రంథాలు చదవడం మంచిదే. కానీ అది వాసనగా మారకూడదు, సాధనగా మారాలి. వాసన అంటే కేవలం దాన్నే సర్వస్వం అనుకుని మ్యాప్ చూసుకుంటూ కూర్చునేదే. అరే మ్యాప్ చూసిన తర్వాత టికెట్ బుక్ చేసి ఢిల్లీకి పో, మ్యాపే చదువుకుంటుంటే ఏం ప్రయోజనం అన్నట్టు రామకృష్ణ వారు చెప్తారు కదా. కాబట్టి శాస్త్రవాసన. తుర్యానంద స్వామి మనం చెప్పుకున్నాం కదా. తుర్యానంద స్వామి యౌవన యంగ్ బ్రహ్మచారి, 16-20 ఏళ్ళ కుర్రవాడు వచ్చేవాడు. కొన్నాళ్ళు సడన్గా రావడం మానేశాడు. రామకృష్ణ వారికి తెలుసు కదా వీళ్ళంతా అంతరంగ శిష్యులు. ఏం రా హరి రావడం లేదు, కనిపించట్లేదు ఈ మధ్య అని వాళ్ళ మిత్రులు ఎవరిని అడిగితే, స్వామి ఆయన వేదాంతం చదువుతూ చాలా బిజీగా ఉన్నాడు. వేదాంతం చదువుతూ బిజీగా ఉన్నాడు. అవునా, ఒకసారి రమ్మన్నప్ప, కొంచెం ఆయన దర్శనం చేసుకుందాం, పిలవండి. రామకృష్ణ వారు పిలిచారంటే వస్తాడు. ఏం హరి, నువ్వు వేదాంతం చాలా అధ్యయనం చేస్తూ శాస్త్ర విషయంలో చాలా గంభీరమైన అధ్యయనం చేస్తున్నావంట. అవునా? అవును స్వామి. అచ్చా, సంతోషము. శాస్త్ర అధ్యయనం చేయాల్సిందే. నువ్వు ఇంత వేదాంతం చదివినావు కదా, వేదాంత సారాంశం ఏం బాబు? బ్రహ్మ సత్యం జగన్మిథ్య. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. జీవో బ్రహ్మైవ నాపరః. బ్రహ్మమే సత్యము. రామకృష్ణుల మాటల్లో చెప్తే భగవంతుడు ఒక్కడే సత్యము, తక్కినదంతయు మిథ్య. జీవో బ్రహ్మైవ నాపరః. ఈ జీవుడు బ్రహ్మము తప్ప అన్యము కాదు. జీవుడు బ్రహ్మము ఒకటే, జీవాత్మ పరమాత్మ ఒక్కటే.
జీవుడు శివుడు వేరు కాదు. ఇది కదా సారాంశము. మామూలుగా చెప్తారు బ్రహ్మ సత్యం జగన్మిథ్య, ఈ రెండు మాటలే. తర్వాత వాక్యం అంతగా ఉటంకించారు. ఇది మెయిన్, బ్రహ్మ సత్యం జగన్మిథ్య. తో హరి బ్రహ్మ సత్యం జగన్మిథ్య, ఇది సారాంశం అని తెలుసుకున్నావు కదా. ఇప్పుడు చేయాల్సిందేమిటి? సత్యవస్తువైన బ్రహ్మమును సాక్షాత్కరించుకోవాలి, అనుభూతి చెందాలి. నేను బ్రహ్మస్వరూపుడను, పరబ్రహ్మస్వరూపుడను, నేను పరమాత్మస్వరూపుడను, దివ్యస్వరూపుడను, ఆత్మస్వరూపుడను, చిదానంద రూప శివోహం శివోహం. ఏ స్థితిలో చూడండి, జీవుణ్ణి ఏ స్థితికి తీసుకెళ్లే సత్యం ఇది. శివునితో సమానం అంటే శివతత్వంలో లీనమైపోవడమే శివోహం. శరీరంతో కాదు. నేను శివుణ్ణి అంటే వాళ్ళు పట్టుకొని కొడతారు. శరీరభావంతో కాదు, చైతన్యం ఆత్మతత్వంలో, పరమాత్మతత్వం, జీవాత్మ పరమాత్మలో లీనమైన తర్వాత, ఉప్పు బొమ్మ సముద్రంలో లీనమైన తర్వాత చెప్పేవాళ్ళు ఎవరంటారు? రామకృష్ణులు. శివోహం అనేవాళ్ళు ఎవరున్నారు అక్కడ? సైలెన్స్. కాబట్టి भाई आप शर्ट पहन के आइए, मंदिर में शर्ट पहन के आना, बाहर चलेगा, बाहर बने, मंदिर में सब लोग रहते हैं ना. तो ఏమన్నారు? విద్యామలం అన్నట్టు. సో అన్ని శాస్త్రాలు చదివి సారవంతమైన సత్యము బ్రహ్మ వస్తువు అని తెలుసుకున్నావు. ఇప్పుడు సాధన చెయ్యి. జపము, తపము, వేదాంతంలో చెప్పిన ఆ సాధనలు, సాధన చతుష్టయము, వైరాగ్యము, వివేకము, ఏకాగ్రత, శమ దమ తితిక్ష ఉపరతి శ్రద్ధ సమాధానం అని వేదాంతం చెప్తుంది. శమము ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం. దమము ఇంద్రియ నిగ్రహం. తితిక్ష కష్టాలను ఓర్చుకోవడం, తితిక్ష సహన శక్తి. ఉపరతి ఇంద్రియ వస్తువులకు పరిగెత్తుంది మనస్సు, మన స్వభావమే అది. ఎవరు పరమహంసలం లేరు ఇక్కడ. పరిగెత్తుతూనే ఉంటుంది, వద్దన్నా కూడా ఇంద్రియ వస్తువుల ఆకర్షణలో పడిపోతుంది. వాటిని వాపస్ తీసుకురావడం. ఉపరతి, రతి అంటే తెలుసు అందరికీ. ఉపరతి బ్రింగింగ్ బ్యాక్, పరిగెత్తే ఇంద్రియాలను లేదు లోనికి మళ్ళించాలి. శమ దమ తితిక్ష, తితిక్ష చెప్పుకున్నాం. ఉపరతి కళ్ళెం వేసి నో, ఇది మనకు మంచిది కాదు, ఇది క్షణికమైన భోగము, దీనివల్ల ఏ లాభము లేదు, మనము నాశనమైపోతాము. నిజంగా ఆధ్యాత్మిక భగవతత్వం తెలుసుకోవాలంటే, భగవద్ అనుభూతి కావాలంటే ఇది మంచిది కాదు అని మనస్సును, ఇంద్రియాలను లోనికి తీసుకోవడం ఉపరతి. శమ దమ తితిక్ష ఉపరతి. శ్రద్ధ, పరిపూర్ణమైన శ్రద్ధ. చెప్పుకున్నాం కదా మొన్న కథలో. అచంచలమైన ఒక ప్రహ్లాదుని శ్రద్ధ, ఒక ధ్రువుని శ్రద్ధ, మీరాబాయి శ్రద్ధ. విషము మరిది విషం పంపిస్తాడంట. నువ్వు రాజకులంలో పుట్టి సాధువుల వెంట తిరుగుతూ కృష్ణ రామ అనుకుంటున్నావు, ఏం మాకంత అవమర్యాద, రాణివై ఉండి హాయిగా ఇక్కడ ఎంజాయ్ చేయకుండా ఏమిటి ఇది పిచ్చితనం అని ఎంత చెప్పినా ఆమె, కృష్ణుడే నాకు సర్వస్వం, మేరేతో గిరిధర గోపాలు దూసురా నక్కోయి, గిరిధర గోపాలుడు నావాడు, ఇంకెవరికి లేదు, నేను ఎవరికి డోంట్ కేర్ అన్నట్లు. సో ఇంకా వాళ్ళు ఇది చాలా ముదిరిపోయింది కృష్ణుని భక్తి అని చెప్పేసి విషం పంపిస్తారంట. విషం ప్యాల, విషికా ప్యాల రాణా అనే బీజ అని భజనలో కూడా ఉంది. సో ఆమె శిక్షలాగా తీసుకుని పంపిస్తే కృష్ణుని స్మరిస్తూ తాగేస్తుందంట విషాన్ని. ఏమి కాదు, శ్రద్ధ. రక్షించేవాడు రక్షిస్తాడు, నాకేమిటి. సో శ్రద్ధ, పరిపూర్ణమైన శ్రద్ధ, సమాధానం మరియు ప్రశాంతత. సమాధానం లేనండి అంటాం కదా, స్వామి డబ్బులు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, బంధువులు ఉన్నారు, అంతా ఉంది, సమాధానం లేదు మనిషికి. నెమ్మది, శాంతి, మనశ్శాంతి, ఆనందం అది లేదు. సో సమాధానం,
ప్రశాంతత, ప్రసన్నత, సమాధానం, సమాధి, సమాధానం, శాంతంగా ఉండడం. సో ఈ 6 సాధనలు, సాధన చతుష్టయము, శమదమ తితిక్ష ఉపరతి కూడా చెప్తారు. సో సాధన చతుష్టయము 4 రకాల సాధనలండి, 6 రకాల సాధనలండి. ఈ ఏమంటారు అది రాజయోగంలో, మన పతంజలి యోగ సూత్రాల్లో కూడా ఇటువంటి సాధనలు ఉన్నాయి. సో ఈ సాధనలు చేయకుండా నువ్వు శాస్త్రాలే చదువుతూ ఉంటే ఎప్పుడు సాధన చేస్తావు? నెక్స్ట్ జన్మలోనా? కాబట్టి నాయన, బ్రహ్మమును పట్టుకొని మిథ్య అయిన జగత్తును వదిలే, బ్రహ్మ సాక్షాత్కారం కోసం సాధన చేయనాయన. కేవలం శాస్త్రాలంటే ఎట్లవుతుంది చెప్పు అని చెప్తే తుర్యానంద స్వామి తర్వాత చెప్తారు, నా జీవితాన్ని మార్చేశాను ఆ మాటలు. అవును కదా, ఎన్నాళ్ళు చదివినా సారం అదే కదా. శాస్త్ర చర్చ, శాస్త్ర పరిజ్ఞానము, శాస్త్రముల అధ్యయనం తప్పకుండా చేయాలి. ఎంతవరకు? సత్యాన్ని తెలుసుకొని దాన్ని ఆచరించే వరకు, ఆచరణలో పెట్టాలి కదా. ఇదే పాలలో నెయ్యి ఉంది, పాలలో నెయ్యి ఉంది అని నడుచుకుంటూ కూర్చుంటే ఏమి? పాలలో నెయ్యి ఎట్లా తీయాలో చెయ్యాలి కూర్చొని. పాలు చిలికి, వెన్న, పెరుగు తోడి, ఎప్పు వేసి అవన్నీ ఉన్నాయి కదా ప్రాసెస్. అది చేయకుండా ఊరికే పాలలో వెన్న అంటే ఏమి ఇంతకుముందు వచ్చింది. కాబట్టి అది చెప్తారు. సో అది విద్యామదం, శాస్త్రవాసన లేదా విద్యామదం. దెన్ అధికార మదం, పోస్ట్ వల్ల వచ్చేది. నేను ఆ ఆఫీసర్, ఈ ఆఫీసర్, ఐఏఎస్, కలెక్టరు, అదో ఇదో లేదా మంత్రో పదవి. ఈ దెన్ ధనమదము, విద్యామదము, ఏమంటే రూపమదం, రూపం సౌందర్యం వల్ల మదం, నేను చాలా అందంగా ఉన్నాను, ఈ మదం. దెన్ అభిజాత్య మదం, గొప్ప కులములో పుట్టినాం, అగ్రవర్ణంలో పుట్టాము, గొప్ప కులంలో పుట్టాను, వాళ్ళ రాయదుర్గంలో అంటారు ఇక్కడ ఎవరి పైకి వాడు నన్ను ఇక్కడ అడిగిరి బొమ్మకపల్లిలో సమయం మేము ఎవరి పైకి అని. నేను ఇట్లా చూస్తే దేవుడి పైకప్ప, ఎవరి పైకి. సో ఈ విధంగా తమ వంశము, తమ యొక్క గొప్ప గొప్ప పరంపరల గురించి మదం. ఈ మదమును తీస్తే మదము దమముగా మారుతుంది. భాగవతంలో ఉందండి శ్లోకం, రంగనాథన్ చెప్పేవారు. మద దమ, మదము అహంకారం కలిగించి మనిషిని నాశనం చేస్తుంది. అదే మదము సాధన చేస్తే దమముగా మారుతుంది. ఉల్టా దమ, మద, దమ. దమం అంటే ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియాలను లోపలకు మళ్ళించి ఆత్మలో స్థితం కావడం. మదము దమముగా మార్చాలి సాధన ద్వారా అనేవారు. సో ధనమోహములో మునిగిన వానికి భక్తి బోధనలు స్పందింపజాలవు. సో ఎంత అంటే నీ రాయిళ్లలో నీళ్ళు ఎట్లా పోదో ఇంతకుముందు చెప్పినారు కదా, అట్లే ఈ ధనమోహములో మునిగిన వాడికి ఎన్ని భక్తి బోధనలు చెప్పినా సరే. అదే ఇప్పుడు కాశీ హరిద్వార్లో కుంభమేళకు వెళ్ళాము, స్వభావం. సో అక్కడ ఫోటోలు అన్నీ పెట్టింటారు కదా కుంభమేళలో, ఎక్కడ చూసినా దేవుని ఫోటోలు, సత్సంగాలు, వేలలో లక్షల్లో సాధువులు, భక్తులు, దేవాలయాలు, ఆశ్రమాలు, అన్ని ఆశ్రమాల ఇవి టెంట్లు ఉంటాయి, పండాల్స్, దర్శనాలు, ప్రవచనాలు జరుగుతూనే ఉంటాయి. మహా గొప్ప ఆధ్యాత్మిక వాతావరణం. అక్కడ ఫోటోలు ఏదో తీసుకుంటున్నాను. సో అమౌంట్ ఇంత అయింది అని చెప్పాను. చాలా భక్తుల కోసము, అందరి కోసమని ఎక్కువే తీసుకున్నాము. సో అడిగామన్నమాట, కొంచెం తగ్గి, थोड़ा कम करो भाई, बहुत लिया है ना, बहुत दूर से आया है, भक्तों के लिए है नहीं बाबा जी, वही फिक्स रेट, ऐसा बोला. थोड़ा सेवा करो भाई, सेवा करने से मेवा नहीं मिलता महाराज. హిందీ మే సేవ చేయండి, భక్తులకు ఫ్రీగా ఇస్తున్నాం కదా, సేవ చేయండి అంటే, సేవ చేసి మేవా అంటే మంచి స్వీట్ డిష్. హిందీలో మనము అన్నీ కలిపి ఒక రకమైన స్వీట్ చేస్తారు చూడండి, చెలిపిండి ఏమంటారు, చాలా బాగుంటుంది. అంటే పేరు తెలుగులో పేరు రావట్లేదు, వెరీ స్పెషల్గా ఉంటుంది. మేవా లడ్డు, ఒక రకమైన లడ్డు, చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్ ఒక రకమైన స్వీట్ మేవా.
వెరీ స్పెషల్ డ్రై ఫ్రూట్స్ అంతా వేసి బాగా చేస్తారు, నెయ్యి అంతా వేసి ఉంటారు, వెరీ కాస్ట్లీ కూడా. సో మేవా, సేవ మేవా ప్రాస, కొంచెం సేవ చేయపా భక్తుల కోసం తీసుకుంటున్నామంటే, సేవ చేస్తే మేవా దొరకదు స్వామి, మాకు బిజినెస్ కావాలా, మాకు నీ సేవ చేసుకుంటే మా మేవా ఎవరు, మాకు డబ్బులు ఎట్లా వస్తాయి అన్నారు ఆయన. సో ఆ స్వభావం ఒక్కొక్కరిది ఒక్కొక్కరు. కాబట్టి ఈ ధనమోహము ఉండేవారికి భక్తి బోధనలు స్పందించాలి. కానీ మనకి నా అభిప్రాయం ఏమిటంటే, మనం శాస్త్రాలు ఎన్నో చదవచ్చు, మంచిదే, కానీ నీకు కలిగే అనుభవము చాలా పాఠాలు నేర్పుతుంది. మనకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా, బస్సులో పోతుంటాం, ట్రైన్లో పోతుంటాం. బస్సులో చూడండి మనిషి స్వభావం బయటకు వస్తుంది. ఎంత స్వార్థపరులు మనము. ముసలోళ్ళు వస్తే కూడా లేచి సీట్ ఇవ్వరు, కొట్లాడతారు. ఎక్కడుంది మన ఆధ్యాత్మికత అనిపిస్తుందా లేదా? ట్రైన్లో చూస్తాం, బస్సులో చూస్తాం. ఎనీవే, సో అనుభవం ఎందుకు చెప్తున్నానంటే, రాయదుర్గంలో ఇట్లా శారదామాత జీవిత చరిత్ర మొదట్లో పోయినప్పుడు ఆయన మహానుభావుడు శ్రీ వెంకయ్య శెట్టి స్వర్గస్థులైన చాలా భక్తిపరుడు. ఆయన అమ్మ అంటే శారదామాత అంటే చాలా భక్తి. ఫస్ట్ అప్పుడు ఇంకా స్టార్ట్ చేసినాము రాయదుర్గంలో శారదామాత జీవిత చరిత్ర సప్తాహం ప్రవచనాలు. ఆయనే ప్యాంప్లెట్లు కుట్టించి ఇంటింటికి తిరిగి పంచినాడు. కొత్త కదా, ఇంకా అందరికి తెలియాలని ఆయన అనుభవం చెప్తున్నాను. ఒక షావుకారు దగ్గర పోయినాడు, వ్యాపారస్తులు. సో మిత్రుడేమో పరిచయము, ఒక వ్యాపారస్తుడు షాప్లోకి పోయినాడు. ప్యాంప్లెట్ ఇచ్చి, అబ్బా శారదాదేవి జీవిత చరిత్ర ప్రవచనము చాలా బాగుంటుంది, అమ్మవారి జీవితం అద్భుతం, మహాతల్లి రామకృష్ణుల వారు పూజించినారు చెప్పినారు, రండి బాగుంటుంది. ఆయన ప్యాంప్లెట్ ఇట్లా చూసి, అచ్చా వెంకటశెట్టి మేము బాగున్నాము, మాకు అవసరమా? ఏమంటాం సంస్కారం, మాకు అవసరమా ఇవన్నీ? బాగున్నాం, పిల్ల జల్ల పైసా గీసా ధమ్ దౌలత్ మస్త్ హై, అవసరమయ్యే రోజు వస్తుంది లేప, ఇప్పుడు అవసరం లేదు. ధనమోహములో మునిగిన వానిని భక్తి బోధనలు స్పందింపజాలం, చలనం లేదు వాళ్ళు. అలా ఉంటుంది. ఎంతమంది లేరు సమాజంలో అలాగా? మేము బాగున్నాము, ఇవన్నీ అవసరమా? ఏం అవసరం లేదు. కాబట్టి అది ప్రాపంచికుల స్వభావము, అలా భక్తులు ఉండకూడదు అని తెలుసుకోవచ్చు. పడదామా? తడిసిన అగ్గి పుడకగీచిన పొగవచ్చును అది ప్రజ్వలింపదు. తడిసిన అగ్గి పుడకగీచిన పొగవచ్చును అది ప్రజ్వలింపదు. ధనమోహములో మునిగిన వాణిని భక్తి బోధనలు స్పందింపజాలవు. ధనమోహములో మునిగిన వాణిని భక్తి బోధనలు స్పందింపజాలవు. 107. ప్రప్రథమమున భక్తి మార్గమున, ప్రప్రథమమున భక్తి మార్గమున సేవ్య సేవకా భావము తోడా, సేవ్య సేవకా భావము తోడా దైవోపాసన దీక్షతో చేసిన, దైవోపాసన దీక్షతో చేసిన అద్వైత జ్ఞానము అలవడు నిక్కము, అద్వైత జ్ఞానము అలవడు నిక్కము. సో ఈ రామకృష్ణ బోధామృత సారం, బోధనలు కోకొల్లలు, అందులో సారవంతమైన ముఖ్యమైన బోధనలు తీసుకున్నారు రచయిత గారు. సో అందుకే ఇప్పుడు మరి యాక్చువల్లీ సాధన ఎట్లా ప్రారంభించాలి అన్నందుకు ప్రప్రథమమున. సో రామకృష్ణ ఇంతకుముందు చాలా చోట్ల సాధన 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 ఏమంటారు, సాధన ప్రాముఖ్యత రామకృష్ణుల వారి ముఖ్య ఉపదేశంలో ముఖ్యమైనది సాధన చేయాలి. సాధనకు ప్రాముఖ్యత ఇస్తారు రామకృష్ణుల వారు. శాస్త్రాలు చదవాల్సిందే, ఉపన్యాసాలు వినాల్సిందే, నీకు ఏమంటాం మనకు ఆ కళ ఉంటే ఉపన్యాసాలు ఇవ్వాల్సిందే, తప్పేమీ లేదు. కానీ సాధన ప్రాక్టీస్
చెప్తుంటామండి. బ్రహ్మచర్యం గురించి థీసిస్ రాయడం మంచిదే, కానీ బ్రహ్మచర్యం పాటిస్తే తెలుస్తుంది కదా బ్రహ్మచర్యం యొక్క విలువ. అలాగే భక్తి, జపము ఎలా చేయవలెనో పిహెచ్డి రాసినానబ్బా. జపం సునలేదు అసలు, తీరికలేదు స్వామి మాకి అంటారు కదా. జపము చేస్తే జపం విలువ తెలుస్తుంది, కానీ జపం గురించి బుక్కులు రాస్తే పిహెచ్డి వస్తుంది, ప్రశంసలు వస్తాయి, డాక్టరేట్ ఇస్తారు. అదేమి టోపీ పెట్టి బ్లాక్ కోట్ వేసి బాగుంటుంది చూడడానికి. అంటే తక్కువ చేయడం కాదు, అవన్నీ తక్కువ అని కాదు, కానీ అదే సర్వస్వము కాదు. దాని తర్వాత స్టెప్ తీసుకో. ఎనివే, సో ప్రప్రథమమును ఏం చేయాలి స్వామి? భక్తి మార్గమున సేవ్య సేవక భావము తోడ. రామకృష్ణుల వారు ఎక్కువగా చెప్పేవారు, కలియుగములో అన్నగత ప్రాణం. మనిషి అన్నంపై ఆధారపడినాడు, అన్నం దొరకకపోతే విలవిల్లాడిపోతాడు ప్రాణం. కాబట్టి భక్తితో ప్రారంభించండి. జ్ఞానం చేయొద్దు, తపస్సు చేయొద్దు, ధ్యానం చేయొద్దు అని చెప్పలేదు ఆయన. ప్రప్రథమంగా భక్తిని సులభంగా ఆచరించవచ్చు. భక్తి ప్రేమ అందరికీ ఉంది, అందరిలోనూ ఉంది. భార్య పట్ల, బిడ్డల పట్ల, సంతానం పట్ల, ఇతరుల పట్ల ఆ ప్రేమను భగవంతుని వైపుకు మళ్ళించు. ఎందుకంటే ప్రేమ అందరికీ అనుభవం ఉంది. ఏ ప్రేమనైతే నువ్వు ప్రాపంచం పట్ల లేదా ఇతర సంబంధాల పట్ల ప్రదర్శిస్తున్నావో ఆ ప్రేమను దైవం వైపు మళ్ళిస్తే భక్తి. ఆ భక్తి మార్గములో సేవ్య సేవక భావం. హే ప్రభు, నువ్వు ప్రభువు, నేను నీ సేవకుణ్ణి. అది దాన్ని సేవ్య సేవక భావం. ఆంజనేయ స్వామి భావం, చాలామంది భావం ఇదే. ఆంజనేయ స్వామి ఆదర్శం. దాంట్లో వివేకానంద స్వామి కొనియాడుతారు. ఆంజనేయ స్వామి చూడండి, స్వార్థం ఇంత కూడా లేదు. పేరు, ప్రతిష్ట, తన కోసం ఏమైనా అధికారం ఏమీ కోరుకోలేదు. రాముని సేవ పరమధర్మం, రాముని సేవే నాకు సర్వస్వం, రాముడు బాగుండాలి అంతే. సో అటువంటి సేవింపబడేవాడు సేవక, నేను సేవించేవాణ్ణి. సో ప్రభువు, భగవంతుడు నాకు ప్రభువు, నేను భగవంతుని సేవకుణ్ణి, భక్తుణ్ణి అనే భావముతో దైవోపాసన, భగవంతుని ఉపాసన, దీక్షతో చేసిన పట్టుదల. దీక్ష అంటే పట్టుదల. ఈరోజు చేశాడు, రేపు వదిలాడు. రంగనాథన్ పూజ్య స్వామి రంగనాథన్ అనేవారు, మార్నింగ్ 6 to 7 ఐఎమ్ భక్త, ఆఫ్టర్వర్డ్స్ ఐఎమ్ వాట్ ఎవర్ గాడ్ నోస్. నేను ఉదయం 6 నుంచి 7 గంటల వరకు భక్తున్నప్ప, ఆ తర్వాత ఏమేమో అవన్నీ నాకు తెలియదు. ఏమైనా కావచ్చు. అది కాదు. దీక్ష, మంత్ర దీక్ష, బ్రహ్మచర్య దీక్ష, సన్యాసి దీక్ష పేర్లోనే ఉంది. దీక్ష తీసుకున్నప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలి. అది దీక్షతో, పట్టుదలతో చేస్తే అద్వైత జ్ఞానము అలవడు నిక్కము. ఎక్కడి నుంచి ఎక్కడికి జంపింగ్ అంటే ప్రాసెస్ ఉంది. సో భక్తితో లీనమై జపము, ధ్యానము, ప్రార్థన చేస్తూ పోతే అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు, నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, అనుభవం అవుతుంది కదా. అది అందుకే సాధన అని మాటల్లో చెప్పలేని విషయాలు కదా. చేస్తూ చెప్పలేని విషయాలనే చెప్తారు మహాత్ములు, చెప్పడానికి ప్రయత్నిస్తారు. మనలాంటి సామాన్యులకు అర్థం కావాలని ఎంత బాగా చెప్తారు. ఇప్పుడు కొత్తగా పరిచయమైన వాళ్ళు, మిత్రులు అనుకోండి, జంటలు అనుకోండి, భార్యాభర్తలే అనుకోండి, కొత్తగా కొంచెము అరమరికల ఏముంటాయి, కొంచెం దూరమో అవి వింటుంటాయి. సాన్నిహిత్యం పెరిగి ప్రేమ కలుగుతుంది. మిత్రుల్లో కూడా ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ ఏమండి, అలా అండి, ఇలా అండి, మెల్లగా ఏరా, రారా, పోరా, చనువు వల్ల ప్రేమ కలుగుతుంది. ప్రేమ కలిగినప్పుడు సహజంగానే భక్తి లాంటిది, అంటే ఆ సాన్నిహిత్యం పెరుగుతుంది కదా. మనిషికే ఇలా ఉన్నప్పుడు భగవంతుని పట్ల భగవన్నామ రామ 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 అంటూ ఆ నామము చెప్పనిదే ఇంకా ఏమి పొద్దుపోదు అన్నట్లు భగవంతుని ఉన్మాద స్థితి. త్యాగరాజ స్వామి కొన్ని కోట్ల సార్లు రామనామం జపించారట. మరి ఆ భక్తి చక్రవర్తి రాజగోపాలాచారి గారు భజగోవిందం
ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడారు చూడండి. దానికి ఉపోద్ఘాతం చెప్పారు చక్రవర్తి రాజగోపాలాచారి గారు. అప్పుడు గ్రామ్ఫోన్ రికార్డులు వచ్చేవి ఇంత పెద్దవి, అందులో ప్రారంభంలో వస్తుంది. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, కానీ బిగినింగ్లో 2 minutes 1-2 minutes ఇంట్రడక్షన్ వస్తుంది, వినండి. చాలా బాగుంది. సామాన్యులైన చక్రవర్తి రాజగోపాలాచారి చాలా గొప్ప జ్ఞాని, తపస్వి, సాధకులు. వారు చెప్తారు, ఈ భజగోవిందం స్తోత్రం మహిమ శంకరాచార్యస్ బెస్ట్ కంపోజిషన్. ఆది శంకరాచార్యులు ఉత్తమమైన సందేశాన్ని సామాన్యులకు కూడా అద్వైతం అర్థమయ్యేలా బోధించారు. భజగోవిందం 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 గోవిందం భజ మూడవదే. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? భక్తి. అవునా కదా? ఆదిశంకర్లు అంటేనే అద్వైతము, వేదాంతము చెప్తాము, సత్యం, నో డౌట్. మరి ఆదిశంకరులు ఏం బోధించారు? భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే. నాయన, పోయేటప్పుడు నీ వ్యాకరణాలు, నీ సూత్రాలు నిన్ను రక్షించవు. రామనామం రక్షిస్తుంది, భగవన్నామం రక్షిస్తుంది, భక్తి రక్షిస్తుంది అని చెప్పినట్లు. సో అద్వైత సిద్ధాంతము, అద్వైత జ్ఞానము అలవడడానికి భక్తి ప్రారంభం చెయ్యి. రామకృష్ణుల వారి చాలా విశేషమైన బోధనలు ఉన్నాయి. కథామృతంలో చదివితే ఎంత ప్రేరణ కలుగుతుంది, మరి ఆశ్చర్యం కూడా అవుతుంది. అందుకే అవును కదా, ఈయన సాధన చేసి చెప్తున్నాడు. సాధన చేసి చెప్తేనే మనకు షాక్ తగులుతుంది, లేకపోతే తగలదు. బాగా చెప్పినారప్పా, లెక్చర్ వినిపోతాం కదా. ఎట్లా చెప్పినారు? చాలా బాగా చెప్పినారు. ఏం చెప్పినారు? వినాలి అంతే. వినాలి అంటే ఏం అర్థం కాలేదని అర్థం, అండ్ ఆచరణకు అతీతం అన్నట్లు. కాబట్టి రామకృష్ణ మాట షాక్ కొడతాయి. మీరు చదివితే కరెంట్ షాక్ కొట్టినట్టు. అరే అవును కదా. సుప్రియానంద స్వామి పేరు వింటారు, మలేషియాలో ఉన్నారు, విజయవాడలో ఉండేవారు, కడపలో ఉండేవారు. సుప్రియానంద మహారాజ్ వండర్ఫుల్ సాధు, గ్రేట్ సాధు, మలేషియా రామకృష్ణ మిషన్ హెడ్. ఇప్పుడు వారు ఒక భక్త జనులలో చెప్పారు, నాకు చాలా నచ్చింది. శ్రీరామకృష్ణ కథామృతము రోజు చదవండి, కంపల్సరీ, ఒక డ్యూటీలా వేసుకోండి. చాలామంది చేస్తుంటారు, చెయ్యాలి కూడా, సాధువులు కూడా. సో కథామృతము చదివి అందులోని ప్రతి మాట రామకృష్ణ వారు చెప్పింది నాకు చెప్తున్నారు, నాకే చెప్తున్నారు అని భావిస్తే మీకు ఏమైనా ఉపయోగపడే అవకాశము ఉంది. అద్భుతమైన మాట, లోతైన మాట. లేకపోతే మనమేం చాలా బాగా చెప్పినారండి, అద్భుతంగా చెప్పినారండి, గ్రేట్, పొగిడింది పొగిడిందే, పొగిడింది పొగిడింది. అయ్యా రామకృష్ణ, శ్రీరామకృష్ణులకి మన పొగడతలు అవసరం లేదయ్యా. చెప్పడం ఏమిటంటే, సో నాకు చెప్తున్నారు నా సమస్య, నేను ఇప్పుడు కామముతో బాధపడుతున్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, క్రోధంతో బాధపడుతున్నాను, లోభంతో బాధపడుతున్నాను, సాంసారిక బంధాలతో బాధపడుతున్నాను. ఆ మాటలు నాకు వర్తిస్తాయి, నా కోసం చెప్తున్నారు, నా సమస్యను అర్థం చేసుకుని చెప్తున్నారు. ఎందుకు? అంతర్యామి ఆయన. ఎంత గొప్ప సాధకుడో అంత గొప్ప అవతారం కూడా. అవతార వరిష్ఠాయ రామకృష్ణాయతే నమః. వివేకానంద ఊరికే అన్నాడా? స్వీకరించినాడా? మొదట భగవద్ దర్శనం, అమ్మవారు దర్శనం ఇస్తారా నాకు నరేనంటే ఊరికి అట్లా అనిపిస్తుంది. స్వీకరించినాడా? అయ్య బాబోయ్, తర్కబుద్ధి, మహాతార్కికుడు. ప్రారంభంలో నరేంద్రుడు ఎవరిని భగవత్ సాక్షాత్ నాకు కలిగితే నేను నమ్ముతాను, నా అనుభవం కలిగితే నేను నమ్ముతాను. రామకృష్ణ పరం అందరూ అవతార పురుషుడు అంటారా? 1000 మంది అన్నీ నాకు అనిపిస్తే నేను అంటాను. ఆ విధమైన వాడిని ఏం చేసినాడు చూడండి. అవతార వరిష్ఠాయ రామకృష్ణాయతే నమః. సరెండర్ అయిపోయినాడు కదా. ఎందుకు చూస్తున్నాను, 24 గంటలు చూశాను. చెప్పడం ఏమిటంటే, ఆ మాటలు ఎందుకు చెప్తున్నాను, ఒక చోట అంటారు కథామృతంలో, భక్తుడు భక్తి ద్వారా భగవంతుణ్ణి ప్రార్థించి, అమ్మా నాకు బ్రహ్మజ్ఞానము ఇవ్వు, అద్వైత జ్ఞానము ప్రసాదించు అని ప్రార్థించి బ్రహ్మజ్ఞానమును పొందవచ్చు. మనకు విశ్వాసం ఉందా? ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి కదా. అయ్యో బాబోయ్, బ్రహ్మజ్ఞానం పొందాలంటే చాలా శాస్త్రాలు చదవాలి,
చాలా తపస్సులు చేయాలి, చాలా ఉన్నాయి కదా వేదాల సంప్రదాయం. తప్పకుండా రామకృష్ణులు ఏమన్నారు? భగవంతుడు అన్నీ ఇవ్వగలడు, నమ్ముతావా? బ్రహ్మజ్ఞానం ఇవ్వలేడా? అద్వైత జ్ఞానం ఇవ్వలేడా? ఎంతమందికి ఇవ్వలేదు? రామకృష్ణ అదే చెప్తారు, మేతో మూర్ఖాగ్ని హో, నేను మూర్ఖుడిని అంటారు. నా అమ్మ, నేను శాస్త్రాలు చదవలేదు, ఉపనిషత్తులు చదవలేదు, సంస్కృతం రానే రాదు, వేదాల్లో ఏముందో ఉపనిషత్తుల్లో ఏముందో నాకు బోధించమ్మా, నాకు తెలియజేయమ్మా అంటే అమ్మ అన్నీ నాకు సారాంశమంతా తెలియజేసింది. ఇంకా తల్లి కొడుకుల మధ్య ఏం బోధనలు జరిగినా ఎవరికి తెలుసండి? సో అద్భుతం కదా. సో అద్వైత జ్ఞానం కూడా ఆ మహాతల్లి ఏమంటాం, ఘటనా సమర్థురాలు అమ్మవారు, శక్తి, శివ ఏదన్నారండి భగవంతుడు. ఘటన అఘటన, జరిగింది జరగకుండా చేయగలరు, జరగనిది జరిగేటట్లు చేయగలరు. సంభవం అసంభవాలు కూడా సంభవం. శారదామాత భగవంతుని కృప వలన అసంభవాలు కూడా సంభవం అవుతాయి. మామూలుగా మనం ఏమన్నా సంభవం అనుకుంటాం, జ్ఞానయోగం చాలా కఠినమబ్బా, చాలా తపస్సు చేయాలి, చాలా ఇంద్రియ నిగ్రహము, వైరాగ్యం, అది వద్దప్ప, భక్తి చాలు, కృష్ణ రామ గోవింద, రామ కృష్ణ గోవింద అంటే చాలు, ఈ జీవితము ఇంత చాలు అని ఏం చెప్పారు? భక్తుడు నిజంగా ప్రార్థిస్తే భగవంతుడు అద్వైత జ్ఞానం కూడా ప్రసాదిస్తాడు. అలా కాలేదా? అన్నమాచార్య, రామదాస్ వాళ్ళ అద్వైత జ్ఞానులు కాదా? బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే పాట ద్వారా బోధించేసినాడు. నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే, అండనే బంటు నిద్రయు అదియు ఒకటే, మైండైన రాజు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరిభూమి ఒకటే. ఇంతకంటే అద్వైత జ్ఞానం కావాలా? ప్యూర్ భక్తి. అన్నమాచార్య వెంకటేశ్వర భక్తిలో లీనమైన అన్నమాచార్యులు ఎటువంటి రచనలు రాసినారు? ఎంత మాత్రమున ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీ. ఏమండి రామకృష్ణుల ఎగ్జాక్ట్ భావం అక్కడ ఉంది. సో వీళ్ళంతా కేవలం భక్తులేనా? మహాజ్ఞానులు. అన్నమాచార్య, రామదాసు, తుకారాము, ఎవరు మీ నామదేవు మరియు త్యాగరాజస్వామి. కాబట్టి అద్వైత జ్ఞానము అలవడు నిక్కము. నిజంగా అద్వైత జ్ఞానం హైయెస్ట్, గ్రేటెస్ట్. ఏబిసిడీలు చదువుతూ పోతే 1వ క్లాసు 2వ క్లాసు 5th 10th ఇంటర్ డిగ్రీ పిహెచ్డి అవుతుందా లేదా? చేస్తే అవుతుంది, చేయకపోతే ఎట్లా అవుతుంది? మధ్యలో మానేస్తే లేదా, అది దొరకందండి, అందని ద్రాక్ష పుల్లన. సో అందకముందు వదిలేసి నీ తప్పు, కానీ దాని తప్పు కాదు, సాధన తప్పు కాదు. కాబట్టి అద్భుతం మాట. అందుకే ఆఖరిలో చెప్తున్నారు చూడే, అందుకే ప్రప్రథమంలో భక్తి మార్గంతో స్టార్ట్ చేయండి, సేవక భావంతో దీక్షతో చేస్తూ పోతే అద్వైత జ్ఞానం. స్వామీజీ, అద్వైత జ్ఞానము అలవడు నిక్కము. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ఈ వేద మహావాక్యాలు అంటారు. సన్యాసి సంప్రదాయంలో సన్యాసి దీక్ష ఇచ్చేటప్పుడు సాధకులు జ్ఞాన మార్గంలో ఎవరైనా సాధన చేయొచ్చు, అందులో సన్యాసులే అనేం లేదు. సో అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మము. ప్రజ్ఞానం బ్రహ్మ, ఆ మహోన్నతమైన జ్ఞానమే బ్రహ్మ వస్తువు. అహం బ్రహ్మాస్మి, నేను నిజంగా బ్రహ్మస్వరూపుడను, బ్రహ్మముతో ఏకము. అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఇంకోటి ఏమప్ప? తత్వమసి, తత్వం అసి. తత్ ఆ పరబ్రహ్మము, త్వం నీవే, అసి అయి ఉన్నావు అని గురువు బోధ. ఆ పరబ్రహ్మతత్వం గురించి ఇంతగా చెప్పుకుంటున్నాం కదా, వింటున్నావు కదా, స్మరిస్తున్నావు, ధ్యానిస్తున్నావు, అది నీవే అయి ఉన్నావు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును సాక్షాత్కరించుకున్న వ్యక్తి, సాధకుడు బ్రహ్మమే అవుతాడు అన్నట్లు అద్వైత జ్ఞానం అలవడు నిక్కము. నిక్కం అంటే నిజముగా. వివేకానంద స్వామి మాటలు, ఇన్స్పైర్డ్ టాక్స్ చదవండి. వివేకానంద స్వామిని ఎంత ఆయన ఆధ్యాత్మిక శక్తి అక్కడ కొంచెం మనకు స్ఫురిస్తుంది. ఇన్స్పైర్డ్ టాక్స్, భక్తి యోగా, జ్ఞాన యోగా, ఇవన్నీ లెక్చర్స్ ఇచ్చినవి పబ్లిక్ లెక్చర్స్. అక్కడ
స్వామీజీని మనం జడ్జి చేయడానికి మనమెవరు చెప్పడం. పబ్లిక్ లెక్చర్స్లో ఒక ఇది ఉంటుంది కదా. ఇన్స్పైర్డ్ టాక్స్ అట్లా కాదు. ఇన్స్పైర్డ్ టాక్స్, ఉత్తేజిత ప్రసంగములు తెలుగులో, ఉత్తేజిత ప్రసంగములు, ప్రేరణాత్మక ప్రసంగములు మఠంలో తెలుగుగా ప్రేరణాత్మక ప్రసంగములు హైదరాబాద్ రామకృష్ణ మఠం వాళ్ళు పబ్లిష్ చేశారు. తెలుగు అనుష్మానం. ఇంగ్లీష్ ఒరిజినల్గా చదవగలిగిన వాళ్ళు బేష్, దానికి తిరుగులేదు. ఒరిజినల్ ఈజ్ ఒరిజినల్, ట్రాన్స్లేషన్ ఈజ్ ట్రాన్స్లేషన్. ఇన్స్పైర్డ్ టాక్స్ ఎందుకు అంటే అవి పబ్లిక్ లెక్చర్స్ కాదు. అమెరికాలో 1000 ఐలాండ్ పార్క్, సహస్రదీప ఉద్యానవనం అనే ఒక స్థలంలో భక్తుని ఉద్యానవనం లాంటిది. అక్కడ సెలెక్టెడ్ భక్తాస్, ఒక 20-30 మంది మాత్రమే సీరియస్ సాధకులు, వాళ్ళకి ప్రత్యేకంగా బోధించి రాజయోగము, ధ్యాన యోగము ఇవన్నీ టీచ్ చేసి స్వామీజీ స్వయంగా సమాధిలోకి వెళ్ళిపోయేవారు. ఈ ఫోటో తీసింది అక్కడ. మనం రుణపడి ఉన్నాం వాళ్ళకి. సమాధి గురించి చెప్తూ రాజయోగం గురించి చెప్తూ, రాజయోగములో ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, అష్టాంగ యోగం వివరిస్తూ ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతూ ధ్యానము గురించి వివరిస్తూ చలాగా ధ్యానస్థుడైపోయాడు. అప్పుడు తీసిన ఫోటో అది. సో ఆ స్వామీజీ ఇన్స్పైర్డ్ టాక్స్లో కొన్ని చిన్న వాక్యాలు మిమ్మల్ని బ్లాస్ట్ చేసేస్తాయి. బ్లాస్టింగ్ అంటే అర్థమవుతుంది కదా, జన్మ జన్మల ఏదో ఉంటుంది నాట్స్, అవన్నీ పటాం భస్మం చేసి పడేస్తాయి. ఎందుకు సామాన్యుల అందులో ఒక వాక్యం నాకు చాలా ఇష్టం. అందుకే జపమును ప్రారంభ సాధన, జపం మామూలుగా అంటాం, భక్తి మార్గంలో ఎక్కువ జపం. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ, జపం మళ్ళీ భక్తి మార్గమే కదా. ఆ జపము ఎక్కడికి, ఇప్పుడు చూడండి, రామకృష్ణులు గురువు, వివేకానంద శిష్యుడు, ఎక్కడి నుంచి వస్తాయి భావాలు? ఇంకా రామకృష్ణుల సారము వారిలో వస్తుంది, శిష్యునిలో. శ్రేష్ఠ శిష్యుడు, ఉత్తమ శిష్యుడు కదా. అందుకే మనం డీప్గా చూస్తే రామకృష్ణ బోధనలు, వివేకానంద బోధనలు తేడా ఏం లేదు. వారిదే వీరు మోడర్న్ భాషలో చెప్పారని చెప్పొచ్చు. వివేకానంద స్వామి అంటారు జపం గురించి ఆ రోజు శిష్యులకు చెప్తూ, జప ఈజ్ రిపీటింగ్ ద హోలీ నేమ్. బై దిస్ డివోటీ కెన్ రైజ్ టు ద ఇన్ఫినిట్. సూపర్. Japa is repeating the holy name. By this, the devotee rises to the infinite. Exact ఉందా లేదా? జపము అంటే హోలీ నేమ్, దివ్య నామం, భగవన్ నామాన్ని మళ్ళీ జపించడం. రామ కృష్ణ ఏదైతే గురువు ద్వారా స్వీకరించారో బీజమంత్రంతో సహా మళ్ళీ ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, అత్యంత శ్రద్ధాభక్తితో మళ్ళీ పునశ్చరణం అంటాం. పునశ్చరణ చేయడము జపము అంటారు. ఈ జపము ద్వారా సాధకుడు అద్వైత స్థితిని చేరుకుంటాడు, ఇన్ఫినిట్. బై దిస్ డివోటీ రైజెస్ మీన్స్ వెళ్ళిపోతాడు. ఇక్కడ ఉండేవాడు హిమాలయాలకు ఎగిసిపోతాడు, ఎవరెస్ట్ ఎక్కినట్లు. బై దిస్, బై వాట్? జపం చేస్తూ ఒక రోజులో కాదు కదా, నైరంతర సాధన. రాజయోగంలో పతంజలి యోగస్థులు నిరంతర సాధన, దృఢమైన చిత్తముతో నిరంతర సాధన. భగవద్గీతలు కూడా చెప్పాడు, శ్లోకం గుర్తురావడం లేదు. విసుగు చెందకుండా దృఢమైన సంకల్పంతో సాధన చేస్తూ, జపం చేస్తూ డివోటీ రైజెస్ టు ద ఇన్ఫినిట్. అనంతతత్వం అద్వైతమే కదా, అద్వైతం పరబ్రహ్మ స్థితికి చేరుకుంటాడండి. జపం అంటే సాధారణమా? జప మహిమ. ఇంకొక రకంగా చెప్తే భక్తి మహిమ. భక్తి అంటే చిన్నదా, తక్కువ కాదు కదా. భక్తి ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చు అని రామకృష్ణులు చెప్పారు, వారి శిష్యులు వివేకానందులు చెప్పారు. అద్భుతం. పాడదామా? 107 పేజ్ నంబర్, లాస్ట్ పేజ్ 28, 107. ప్రప్రథమమున భక్తి మార్గమున సేవ్య సేవక భావము తోడా.
ప్రథమమున భక్తి మార్గమున సేవ్య సేవక భావము తోడా దైవోపాసన దీక్షతో చేసిన అద్వైత జ్ఞానము అలవడు నిక్కము. దైవోపాసన దీక్షతో చేసిన అద్వైత జ్ఞానము అలవడు నిక్కము. ఆఖరి 108. ఉపాధి జ్ఞానము ఉన్నంత వరకు అనేక రూపాలు గనబడుచుండును, అనేక రూపాలు గనబడుచుండును. పూర్ణ జ్ఞానము పొందిన వానికి, పూర్ణ జ్ఞానము పొందిన వానికి సర్వత్ర గనబడు చైతన్య లీలా, సర్వత్ర గనబడు చైతన్య లీలా. సో హైయెస్ట్ అద్వైతం చెప్పారు కాబట్టి ఆ స్థితినే వర్ణిస్తున్నారు. ఉపాధి జ్ఞానము ఉన్నంత వరకు శరీర బోధ, ఉపాధి, నేను మిస్టర్ సో అండ్ సో, నేను స్త్రీ, నేను పురుషుడు, నేను అది, నేను ఉపాధి. ఉద్యోగం అన్నట్టు ఉద్యోగం దొరికింది, ఐడెంటిఫై అయిపోతాం. ఐఎమ్ ఏ టీచర్, ఐఎమ్ ఏ డాక్టర్, ఐఎమ్ ఇంజనీర్, అట్లా ఐఎమ్ బాడీ. ఉపాధి ఏదేమని గవర్నమెంట్ పథకం ఉంది కదా, ఉపాధి హామీ పథకం. ఆ హామీ ఇప్పుడు ఈ హామీ, ఐఎమ్ బాడీ, ఐఎమ్ రిచ్, ఐఎమ్ పూర్, ఐఎమ్ బ్లాక్, ఐఎమ్ వైట్, ఐఎమ్ బ్యూటిఫుల్. ఈ ఉపాధి శరీరంలో ఉండడమే ఉపాధి. దాన్ని పొంది అదే తాను అనుకోవడం. ఉపాధి హామీ పథకం అంటే కూడా చెప్పొచ్చు కదా. ఏమిటి ఉపాధి హామీ పథకం కింద వాళ్లకు ఆ ఉద్యోగం దొరికిందండి, 5 గంటలు పని చేస్తారు, తర్వాత డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. లేదు అదే నేనంటే ఇది అంతే. బాడీలో ఉన్నాము, నేనే బాడీ అనుకుని కూర్చోయినాము. ఉపాధి పొందినావు, ఉపాధి నువ్వు కాదు. ఉపాధిని సాక్షిగా చూడాలి అంతే. ఉద్యోగం సాక్షిగా చూడాలి. రంగనాథ స్వామి చెప్పారు, ఇన్ ఆఫీస్ యు ఆర్ కలెక్టర్, ఇన్ హౌస్ యూ షుడ్ నాట్ బి కలెక్టర్. యూ షుడ్ నాట్ బిహేవ్ లైక్ కలెక్టర్, యూ షుడ్ బిహేవ్ లైక్ ఫాదర్. కొంతమంది దే క్యారీ ఆఫీస్ ఇంటూ హౌస్, క్రియేట్ ప్రాబ్లమ్స్. పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, ఐపీఎస్ ఆఫీసరు, ఎన్ని ఉంటాయి ఆయనకి, ఆ కేసు ఈ కేసు అది ఇది. ఇంట్లో వచ్చేది స్టార్ట్ చేస్తే భార్య బిడ్డలు హడిలిపోతారు. అరే బాపురే, ఆఫీస్లో 2 సార్లు మీరు ఇంటికి రావద్దండి. సో దట్ డిఫరెన్స్. మనం బాడీలో ఉన్నాము, మనం బాడీ కాదు. దేహి, భగవద్గీత, దేహి దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత. సర్వదేహములలో ఉండే దేహిని నేను, దేహి ఆత్మ, ఆత్మను చంపలేము అన్నట్లు. ఎంత బాగుంది చూడండి. ఉపాధి జ్ఞానము, నేను దేహము, నేను ఇది, నేను అది అనే జ్ఞానం, ఎరుక ఉన్నంత వరకు అనేక రూపాలు కనబడుచుండును. దీనికి ప్రూఫ్ కావాలా? మనమే ప్రూఫ్. ఇప్పుడే ప్రూఫ్. అందరూ కనిపిస్తున్నారు. మీ పేరు, మీ గుణాలు ఇవన్నీ మనకు స్ఫురణకు ఉన్నాయి. అనేక రూపాలు కనబడుచుండును. మరి ఏమంట? పూర్ణ జ్ఞానము పొందిన వానికి. సామాన్య జ్ఞానం కాదు, పూర్ణ జ్ఞానం. పూర్ణమదః పూర్ణమిదం అనే పూర్ణ జ్ఞానము పొందిన వానికి సర్వత్ర కనబడు చైతన్య లీల. చైతన్యం 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 వ్యాపించి ఉంది. ఎక్కడ చూసినా శుద్ధ నిత్య బుద్ధ చైతన్యం. నిత్య శుద్ధ బుద్ధ పరబ్రహ్మం. సర్వత్ర కనబడు చైతన్య లీల. అన్ని చోట్ల అతనికి చైతన్య లీలే కనిపిస్తుంది. శారదామాత, అదే మహాజ్ఞానం. కాళికామాతను, నిన్న కాళీ పూజ మనం తలుచుకోవాలి. జగదంబ కాళీ అమ్మ చెప్తుంది ఒకసారి శారదామాత శిష్యులకి. జ్ఞానం మాట, జ్ఞాని బోధ, జ్ఞానబోధ, అద్వైత బోధ అని చెప్పొచ్చు. జగదంబ కాళీ భాలో మందు సోప్ తిని హోయేచేన్. జగదంబ కాళీ మంచి చెడు అంతా తానే అయ్యింది. సామాన్యులకు అర్థమవుతుందా? ఆ స్థితిలో అంతా అమ్మే అయినప్పుడు ఏ దృష్టిలో, మనం ప్రాపంచిక దృష్టిలో చెప్తున్నాం ఇది మంచి ఇది చెడు. నీ దృష్టిలో, అమ్మ దృష్టిలో చైతన్య లీల. అంతే కదా. భాలో మందు, బెంగాలీలో భాలో అంటే మంచి, మందు అంటే చెడు, గుడ్ అండ్ బ్యాడ్, బోత్ ఆర్ మదర్స్ లీల.
ఏమంటారు, తిని హోయచేన్, అమ్మే సర్వమైంది, అమ్మే మంచిది తానే అయింది, చెడు తానే అయింది, ఆమె లీల మనకు అర్థం కాదు అన్నట్లు ఉత్కృష్టమైన జ్ఞానం. నేను ఇది చదివి వేలూరు మఠంలో ట్రైనింగ్ సెంటర్లో అడిగిట్టింది స్వామి పూజ్య జుష్టానందజీ, సంస్కృత స్కాలరు, సంస్కృత మనకు బోధించేవాడు, ఉపనిషత్తులు క్లాస్ తీసుకునేవాడు ట్రైనింగ్ సెంటర్ వేలూరు మఠంలో. స్వామీజీ ఇట్లా చదివినాను, అమ్మ బెంగాలీలో మాయర్ కొథ మదర్ స్టాక్స్ వచనామృతం, ఇలా అమ్మ అంటారు, జగదంబ కాళీ మంచి చెడు సర్వము తానే అయింది అంటే ఆయన అన్నమాట ఇప్పటికీ నాకు ఇన్స్పిరేషన్. ఇది సర్వోత్కృష్టమైన జ్ఞానం. లేకపోతే అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఓ మంచి అమ్మేనంటే చెడు అమ్మే, చెడు ఎందుకు చేయకూడదు, చెడ్డ పనులు ఎందుకు చేయకూడదు, అది కూడా అమ్మే కదా. కాబట్టి సామాన్యులకు కాదు, ఇది హై స్టేజ్. అమ్మ ఏం శారదే జ్ఞానదాయికి, జ్ఞానస్వరూపిణి శారదాంబ. కాబట్టి అమ్మవారు ఉత్కృష్ట జ్ఞానబోధ చేశారు. ఇది సామాన్యంగా అర్థం చేసుకోకూడదు. హయ్యెస్ట్ నాలెడ్జ్ అంటాం సార్, అది పూర్ణ జ్ఞానం, పరిపూర్ణ జ్ఞానం. అందుకే పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అన్నట్లు ఆఖరి పూర్ణం కూడా. సో పూర్ణం అదః, ఆ పరబ్రహ్మము పూర్ణం, పూర్ణం ఇదం, ఈ జీవాత్మ కూడా పరిపూర్ణమే యథార్థ స్థితిలో, నిజముగా సత్యముగా. పూర్ణస్య పూర్ణం ఆదాయ, పూర్ణమునకు పూర్ణము కలిపినా లేదా మైనస్ చేసినా మిగిలేది పూర్ణమే. ఇన్ఫినిట్ ప్లస్ ఇన్ఫినిట్ ఈజ్ ఇన్ఫినిట్, ఇన్ఫినిట్ మైనస్ ఇన్ఫినిట్ ఈజ్ ఇన్ఫినిట్. సైన్స్ కూడా చెప్పొచ్చు. పూర్ణం ఏవ అవశిష్యతే, మిగిలేది ఇన్ఫినిట్, పూర్ణమే అని చెప్పినట్లు పూర్ణ జ్ఞానము, సంపూర్ణ జ్ఞానము, మిడిమిడి జ్ఞానం కాదు. పూర్ణ జ్ఞానం పొందిన వానికి, నిజమైన బ్రహ్మజ్ఞానికి సర్వత్ర కనపడు చైతన్య లీల, రామకృష్ణ జీవితము దీనికి ఉదాహరణ. చదవండి ఎట్లా సాధనలు, ప్రపంచంలో కని విని ఎరుగని సాధనలు, తంత్ర సాధనలు, తమాషానా. సో అవన్నిట్లోనూ అవలీలగా జయం పొందారు. ఎందుకు? పూర్ణ జ్ఞాని ఆయన, పూర్ణ జ్ఞానం, సర్వత్ర కనబడు చైతన్య లీల. తాంత్రిక సాధనలో ఏమిటి మీరు వినే ఉంటారు, ఏ సాధనలు లేదా ఏ వస్తువులో లేదా ఏ వ్యక్తిలో ఏ ఇంద్రియ వస్తువులో మనకు సాధనకు అవరోధము, శత్రువులని భావిస్తామో వాటిని తీసుకునే సాధన చేయాలి. పంచమకారాలు వినింటారు, మద్యము, మాంసము, మగువ, ఇవి చెప్తారు చూడండి, స్త్రీలు, ఈ ఇంద్రియ భోగాలు. ఇవి మామూలుగా ఏమిటి, వద్దప్ప వీటికి దూరంగా ఉండాలంటాం కదా. ఇవి మనకు శత్రువులు, సాధనలో మనల్ని భ్రష్టు పట్టిస్తాయి. కానీ తంత్ర సాధనలోని సారాంశమేమి, ఏవైతే నేను డిస్ట్రాక్ట్ చేస్తాయంటున్నావో వాటినే సాధనగా చేసి అందులో కూడా భగవంతుడే ఉన్నాడు. అప్పుడు ఆ హేయ భావన, తుచ్చ భావన వెళ్ళిపోతుందని వాళ్ళ ఆ ఫిలాసఫీ. అందరికీ సాధ్యమా? రామకృష్ణులే చెప్పారు. అంత చేసిన వాళ్ళు కూడా శిష్యుల్ని, ఏ బాబు వాడు తంటకపోవద్దు, మీరు తంత్రాలు గింతలు తంటకపోవద్దురా, జపం చేయండి, ప్రార్థన చేయండి. అవి స్లిప్పరీ పాత్, కాలు జారి పడిపోయే ప్రమాదం చాలా ఉంది. కాబట్టి తంత్ర సాధనలు చేయొద్దు. అమ్మవారు నాతో చేయించారు కాబట్టి నేను చేయగలిగాను. ఆయన కూడా అంటారు, అమ్మవారు చిన్న పిల్లని తల్లి రక్షిస్తుంది కదా, అలా అమ్మవారు నన్ను ఒడిలో ఉంచుకొని రక్షించారు కాబట్టి అవన్నీ చేయగలిగాను, మీరు చేయాల్సిన అవసరం లేదు, చేయొద్దండి అని చెప్పారు. సో తంత్ర సాధన అంత సులభం కాదు. ఎందుకు? డిస్ట్రాక్షన్స్, ఇంద్రియ భోగాల్లో మనిషి కాలు జారిపోతాడు, అంత సులభం కాదు. ఎనివే చెప్పడం ఏమిటంటే పూర్ణ జ్ఞానం పొందినవాడు కాబట్టి సర్వత్ర అంటే వచ్చింది. సర్వత్ర ఏదైతే నీకు విఘ్నం అనుకుంటావో అందులో కూడా చైతన్యమే చూస్తాడు బ్రహ్మజ్ఞాని. అదే సర్వత్ర కనబడు చైతన్య లీల. చిదానంద రూప శివోహం న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం నేతి నేతి నా ఇతి ఉండేదంతా అదే. సో మంచి ఏమిటి, చెడు ఏమిటి, సర్వం బ్రహ్మమయం అన్నట్లు. సో దీన్ని ఆఖరి శ్లోకంగా ఆయన తీసుకున్నారు.
అటువంటి స్థితిలో రామకృష్ణుల వారు 6 నెలలు ఉన్నారు. సామాన్య మనిషి, సామాన్య సాధకుడు 21 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండలేరు. ఆ స్థితిలో, అద్వైత స్థితిలో ఎండుటాకు రాలిపోయినట్లు శరీరం రాలిపోతుందట. ఏం భాష, ఎక్కడి నుంచి వచ్చిందో అనుభూతితో చెప్తున్నారు. నమ్మాలి, దెర్ ఇస్ నో అదర్ వే అన్నట్లు. పుస్తకాలు రాసి కాదు చెప్పింది, ఆయన అనుభూతితో చెప్తున్నారు. సామాన్యులు 21 రోజుల కంటే ఈ స్థితిలో ఉండలేరు. అవతార పురుషుడు కనుక ఆయన అన్ని రోజులు ఉండిపోయినారు. పూర్ణ జ్ఞానం పొంది సర్వత్ర కనపడు చైతన్య లీల అనే ఈ భక్తితో ప్రారంభించిన సాధన పరిపూర్ణ జ్ఞానముతో ఎలా పరిణమిస్తుందో, పరివర్తన చెందిస్తుందో ఇటువంటి తీసుకొచ్చే చూడు. ఇక్కడ ఆఖరికి అద్వైత జ్ఞానములో మనల్ని వదిలేశారు అన్నట్టు. పాడదామా? ఉపాధి జ్ఞానము ఉన్నంత వరకు అనేక రూపాలు కనబడుచుండును. ఉపాధి జ్ఞానము ఉన్నంత వరకు అనేక రూపాలు కనబడుచుండును. పూర్ణ జ్ఞానము పొందిన వానికి సర్వత్ర గనబడు చైతన్య లీలా. పూర్ణ దినవానికి సర్వత్ర గనబడు చైతన్య లీలా. రామకృష్ణ బోధామృత సారము గ్రోలితరించుడి జనులారా. రామకృష్ణ బోధామృత సారము గ్రోలితరించుడి జనులారా. మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని జనులారా. మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని పొందుడి జనులారా. రామకృష్ణ జయ 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 రామకృష్ణ. కొంచెం సేపు ధ్యానం చేసి ముగిద్దాం. ఓం నమో భగవతే రామకృష్ణాయ. ఓం నమో భగవతే రామకృష్ణాయ. ఓం నమో భగవతే రామకృష్ణాయ.
शांति शांति शांति। हरि ओम तत्सत्। श्री राम कृष्णार्पणमस्तु।